చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము భారతరత్న 2024 భారతదేశంలో అత్యున్నత పౌర సేవా పురస్కారంగా పిలువబడేది భారతరత్న. ఈ భారతరత్నాన్ని 2024 సంవత్సరానికి గాను ఏకంగా 5 వ్యక్తులకి ప్రకటించడం జరిగింది. 2024 మొత్తం 5 వ్యక్తులకి ప్రకటించిన ఈ భారతరత్నాన్ని మొదటగా జనవరి 23, 2024న కర్పూరి ఠాకూర్కి ప్రకటించడం జరిగింది. కర్పూరి ఠాకూర్. అలాగే 3/2/2024న అంటే ఫిబ్రవరి 3, 2024న ఎల్కే అద్వానీ గారికి ప్రకటించడం జరిగింది. ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ గారికి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా 9/2/2024న ముగ్గురికి మొత్తంగా ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి పివి నరసింహారావు గారు, అలాగే 2 చౌదరి చరణ్ సింగ్ గారు, అలాగే 3వ వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్. అయితే భారతదేశ చరిత్రలో భారత అత్యున్నత పౌర సేవా పురస్కారం అయినటువంటి ఈ భారతరత్న ఒక సంవత్సరం 5 ప్రకటించడం భారతరత్న చరిత్రలోనే ఇది మొదటిసారి. ఒక సంవత్సరానికి గాను ఈ ఒక సంవత్సరంకి ప్రకటించినటువంటి వారిలో కర్పూరి సింగ్ ఠాకూర్కి చనిపోయిన తరువాత ప్రకటించారు. వీళ్ళ ముగ్గురికి కూడా చనిపోయిన తరువాతే ప్రకటించడం జరిగింది. పోస్టుమస్లీ అవార్డెడ్. అయితే మొత్తంగా మనకి చాలా 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 కీలకమైనటువంటి అంశాలు తీసుకుంటే చనిపోయిన తరువాత ఇప్పటి వరకు 19 మందికి ప్రకటించడం జరిగింది. 18 మందికి ప్రకటించడం జరిగింది. 18 మెంబర్స్. అయితే కర్పూరి ఠాకూర్ అన్నటువంటి ఆయన బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. బీహార్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే లాల్ కృష్ణ అద్వానీ గారు, ఎల్కే అద్వానీ, ఈయన ఆ విభక్త భారతదేశంలో లాహోర్లో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు బతికే ఉన్నారు. బతికుండగా ఆయనకి భారతరత్నాన్ని ప్రకటించారు. నిన్న అంటే ఈ వీడియో చేసిన ముందు రోజు ఫిబ్రవరి 9, 2024న భారత మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు, చౌదరి చరణ్ సింగ్ గారికి, అలాగే ప్రముఖ వ్యవసాయ పితామహుడు, అగ్రికల్చరల్ సైంటిస్టు, వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియాగా పిలువబడిన ఎంఎస్ స్వామినాథన్ గారికి మరణానంతరం ముగ్గురికి నరేంద్ర మోదీ గారు భారతరత్నాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ చాలా కీలకంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము, భారతరత్న పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పివి నరసింహారావు గారు చరిత్ర సృష్టించడం జరిగింది.
అయితే జాకీర్ హుస్సేన్ అన్నటువంటి ఒక ఉపరాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి, దేశానికి చెందిన తొలి ముస్లిం రాష్ట్రపతిగా పేరు పొందిన జాకీర్ హుస్సేన్ గారు హైదరాబాద్లో జన్మించారు. కానీ తరువాత వేరే రాష్ట్రాల్లో ఆయన సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో జన్మించి భారతరత్న పొందిన తొలి వ్యక్తి జాకీర్ హుస్సేన్ అయితే, ఒక తెలుగు రాష్ట్రంలో జన్మించి భారతరత్న పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పివి నరసింహారావు గారిని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇలా భారతరత్నాన్ని ప్రకటించిన సందర్భం కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఒక్కసారి చూద్దాం. భారతరత్న అనేటువంటి ఈ అవార్డు యొక్క బ్యాక్గ్రౌండ్ని లెట్ us డిస్కస్. ఈ భారతరత్నాన్ని 1954 జనవరి 2వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ అవార్డుని ప్రారంభించారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1954 జనవరి 2వ తేదీన. అయితే ఆయన అప్పుడు భారతదేశంలో పౌర సేవలకు ఇచ్చేటువంటి పురస్కారాలు 2 ప్రారంభించారు. ఒకటి భారతరత్న, 2 పద్మవిభూషణ్. అయితే రాష్ట్రాల నుంచి విపరీతమైనటువంటి నామినేషన్స్ పద్మవిభూషణ్కి రావడంతో 1955 జనవరి 8వ తేదీన ఈ పద్మవిభూషణ్ అనేటువంటి పురస్కారాన్ని మరొక రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేసి, అదే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1955 జనవరి 8వ తేదీన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డుని మరొక 2 విభాగాలుగా విభజించి మొత్తం 3 రకాలైన పద్మ అవార్డులని చేశారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని. వీటిని మొదట్లో పహేలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ అని పిలిచేవారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని. 1955లో పద్మభూషణ్, పద్మశ్రీని ఏర్పాటు చేసినా వాటి ఎఫెక్ట్ మాత్రం 1954 నుంచే అమలులోకి వస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దాంతో భారతరత్న అడిగిన, పద్మవిభూషణ్ అడిగిన, పద్మభూషణ్ అడిగిన, పద్మశ్రీ అడిగిన ఎప్పుడు ప్రారంభించారంటే 1954. అయితే భారతరత్న అనేటువంటిది భారతదేశంలో అత్యున్నత పౌర సేవా పురస్కారం. ఈ పురస్కారాన్ని చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి అయినా భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన ఏ రంగంలో కృషి చేసినటువంటి వ్యక్తికైనా ఇవ్వవచ్చు. అది శాస్త్ర సాంకేతిక రంగాలు కావచ్చు, కళల రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, అలాగే శాంతి రంగంలో కావచ్చు, ఎనీ ఫీల్డ్, క్రీడా రంగానికి సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లిటరేచర్, ఏ రంగాన్నైనా ప్రైమ్ క్రైటీరియాగా తీసుకోరు. ఏ రంగంలో కృషి చేసినటువంటి వ్యక్తి అయినా కుల, మత, లింగ, వర్గ భేదంతో సంబంధం లేకుండా భారతరత్న అవార్డుని పొందవచ్చు. అయితే భారతరత్న అవార్డుని కేంద్ర హోంశాఖ ప్రదానం చేస్తుంది. కేంద్ర హోంశాఖ ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని సాధారణంగా గణతంత్ర దినోత్సవం రోజున గ్రహీతకి ప్రదానం చేయాలి. కానీ చాలా రకాల ప్రాసెస్ జరగడం ఆలస్యం అవుతుంది. అయితే ఈ అవార్డుని భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు గ్రహీతకి. అయితే భారతదేశంలో భారతరత్నాన్ని ఎంపిక చేయడం కోసమని ఒక కమిటీ పనిచేస్తుంది. భారతరత్న ఎంపిక చేసే కమిటీకి చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రధానమంత్రి భారతరత్న ఎంపిక కమిటీకి చైర్మన్గా పనిచేస్తారు. అలాగే రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ మా రాష్ట్రానికి చెందిన ఈ వ్యక్తికి ఇవ్వండి, మా రాష్ట్రానికి చెందిన ఈ పర్సన్కి ఇవ్వండి అని
ఫార్మల్ నామినేషన్స్ని పంపించకూడదు, సిఫార్సులు పనికిరావు. ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే తనకున్న సమాచారాన్ని గ్రాస్ప్ చేసుకొని విజేతలని ప్రకటించడం జరుగుతుంది. అయితే భారతరత్నకి సంబంధించిన కొన్ని కండిషన్స్, కొన్ని నియమాలని మనం చూస్తే, ఒకటవది ఈ భారతరత్నాన్ని ప్రతి సంవత్సరము ప్రకటించాలి. ప్రతి సంవత్సరము ప్రకటించాలి. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక సంవత్సరంలో 3 కంటే ఎక్కువ మందికి ఇవ్వకూడదు, ప్రకటించకూడదు, ఎక్కువ మందికి ఇవ్వకూడదు. అలాగే నెక్స్ట్ కండిషన్ ఏమిటంటే మరణించిన వారికి ప్రకటించకూడదు, మరణించిన వారికి ప్రకటించకూడదు. అలాగే 4వ కండిషన్ ఏమిటంటే విదేశీయులకి కూడా ఇవ్వకూడదు, విదేశీయులకి ఇవ్వకూడదు. అలాగే ఈ అవార్డు పొందిన గ్రహీత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 క్లాజ్ 1 ప్రకారము భారతరత్న అనే పదాన్ని తన పేరు ముందు కానీ తన పేరు తర్వాత కానీ ఉపయోగించుకోవడానికి వీలు లేదు, వాడకూడదు. అయితే బయోడేటాలో రాసినప్పుడు కావచ్చు, లేకపోతే విజిటింగ్ కార్డ్స్ మీద రాసినప్పుడు ఆ గ్రహీత విచక్షణ ఆధారంగా దాన్ని ముద్రించుకోవచ్చు. అలాగే ఈ కండిషన్స్ అయితే ప్రస్తుతము తప్పనిసరి కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రకటించడం లేదు, 3 కంటే ఎక్కువ మందికి ఇచ్చిన సందర్భాలున్నాయి, మరణించిన వారికి ప్రకటించారు, విదేశీయులకి ప్రకటించారు. చాలామంది ఆ పదాన్ని వాడుకోవడం కూడా జరుగుతుంది. అందుకే ఈ కండిషన్స్ ఇప్పుడు నాట్ మ్యాండేటరీ, తప్పనిసరి కాదు అని ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఇక్కడ చూడండి, ప్రజెంట్ గవర్నమెంట్ అంటే 2014లో నరేంద్ర మోదీస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు భారతరత్న ప్రకటనలు కేవలము 3 సార్లు జరిగింది. అంటే గత 10 ఏళ్లుగా కేవలం 3 సార్లు మాత్రమే భారతరత్న ప్రకటన జరిగింది. అది ఒకటవది 2015లో ఇద్దరికి ప్రకటించడం జరిగింది. ఆ తరువాత 2019లో 3 ప్రకటించడం జరిగింది. 2024లో 5 ప్రకటించడం జరిగింది. రైట్, మొత్తము 3 సార్లు ప్రకటించారు. 10 మంది వ్యక్తులకి ప్రకటించడం జరిగింది, 10 మంది వ్యక్తులకి. అయితే 2015లో మదన్ మోహన్ మాలవీయ, బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకులైనటువంటి మదన్ మోహన్ మాలవీయకి, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈ అవార్డుని 2015లో ప్రకటించడం జరిగింది. ఆ తరువాత మదన్ మోహన్ మాలవీయ అంటే ఆ బెనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి దేశం మొత్తం చందాల కోసం తిరిగాడు ఆయన. అందుకే ఆయన్ని ప్రిన్సెస్ ఆఫ్ బెగ్గర్ అని పిలుస్తారు. అయితే 2019లో 3 ప్రకటించారు. ఒకటి ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రణబ్ ముఖర్జీ. రెండవది నానాజీ దేశ్ముఖ్. మూడవ వారు భూపేన్ హజారికా, భూపేన్ హజారికా. అయితే ఇక్కడ మదన్ మోహన్ మాలవీయ గారికి మరణించిన తరువాత ప్రకటించారు, నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా గారికి మరణించిన తరువాత ప్రకటించారు. అలాగే 2024లో కర్పూరి ఠాకూర్కి, పివి నరసింహారావు గారికి, తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారికి, ఎంఎస్ స్వామినాథన్ 4 అవార్డులు మరణించిన తర్వాతే ప్రకటించారు. ఈ 5గురిలో 4 మరణించిన వారు, ఈ 3లో 2 మరణించారు, ఈ 2లో 1 మరణించారు. ఈ 10 అవార్డులలో 7 అవార్డులు మరణించిన తరువాతే ప్రకటించారు. వాజ్పేయి గారికి బతికొండగా ప్రకటించారు, ప్రణబ్ ముఖర్జీ గారికి బతికొండగా ప్రకటించారు. ప్రజెంట్ ఏమో ఎల్కే అద్వానీ గారికి, చూడండి ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే 3 బీజేపీ నాయకులే, 3కి బతికొండగానే ప్రకటించడం జరిగింది. అంటే
ప్రస్తుత ప్రభుత్వము 2014 నుంచి 2024 మధ్య మొత్తం 10 అవార్డులని ప్రకటిస్తే 10 మందికి భారతరత్నాన్ని 3 సార్లు ప్రకటిస్తే అందులో 7 అవార్డులు మరణించిన వారికి ఇస్తే 3కి బతికొండగా ఇచ్చారు. ఆ బతికున్న వారికి ఇచ్చిన వారిలో ఇప్పుడు వాజ్పేయి గారు మరణించారు, ప్రణబ్ ముఖర్జీ గారు మరణించారు. ఒక ఎల్కే అద్వానీ గారే బ్రతికుండడం జరుగుతుంది. అయితే ఈ భారతరత్నకి సంబంధించినటువంటి దాంట్లో ఇది కమిటీ ప్రస్తుత ప్రభుత్వము ఇచ్చినటువంటి అవార్డులు చూసాం మనం. దీని తర్వాత చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఈ అవార్డు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం, పౌర సేవా పురస్కారం, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద కంట్రీ. దీనికి ఎలాంటి నగదు బహుమతి లేదు, ఎలాంటి నగదు బహుమతి లేదు. దెర్ ఈజ్ నో మానిటరీ గ్రాంట్. కాకపోతే ప్రభుత్వము వీరికి కొన్ని సదుపాయాలని కల్పించడం జరుగుతుంది భారత ప్రభుత్వం. ఆ సదుపాయాలు ఏమిటంటే ఒకటవది పెన్షన్ సదుపాయం. భారత ప్రధానమంత్రి జీతంలో సగం జీతము వీరికి పెన్షన్గా వస్తుంది. రెండవది దేశం మొత్తం మీద ఉచిత ప్రయాణం. అన్ని రైళ్లలో అన్ని విమానాలలో ఉచితంగా వీరు ప్రయాణించవచ్చు. మూడవది పార్లమెంటు సమావేశాలకి హాజరు కావచ్చు, పార్లమెంటుకి హాజరు కావచ్చు. నాలుగవది గణతంత్ర దినోత్సవాలు అలాగే స్వాతంత్ర్య దినోత్సవాలకి హాజరు కావచ్చు, గెస్ట్గా హాజరు కావచ్చు. 5 జెడ్ కేటగిరీ సెక్యూరిటీని అవసరమైతే ప్రభుత్వం అందిస్తుంది. 6 వీరికి మెరూన్ రంగు పాస్పోర్టుని అందిస్తుంది, అంటే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఏమీ ఉండదు. 7 ప్రాధాన్యతా క్రమంలో, భారత రాజ్యాంగ ప్రాధాన్యతా క్రమంలో వీరు 7A ర్యాంకులో ఉంటారు. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ ఆర్డర్లో 7A అనేటువంటి ర్యాంకులో భారతరత్న గ్రహీతలు పొందుపరచబడతారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగ ప్రాధాన్యత క్రమంలో 7వ ర్యాంకులో ఉంటారు. ఆ ర్యాంకుతో సమానమైన హోదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా. అయితే ఈ సదుపాయాలతో పాటుగా వారికి ఒక మెడల్ని కూడా ప్రదానం చేస్తారు. ఆ మెడలు రావి ఆకుల రాగితో చేయబడి ఉన్నటువంటి ఒక పథకం. ఈ పథకం పైన ఉదయిస్తున్న సూర్యుడు బొమ్మ, దాని క్రింద భారత్ రత్న అని దేవనాగరి స్క్రిప్ట్లో రాయబడి ఉంటుంది. అయితే ఈ పథకం వెనుక వైపున 4 సింహాల ముద్ర, దాని క్రింద సత్యమేవ జయతే అనే పదం దేవనాగరి లిపిలో రాయబడి ఉంటుంది. అయితే ఈ పథకం రాగితో ఎందుకు చేస్తారు, రావి ఆకు మాదిరిగానే ఎందుకు చేస్తారంటే మనకి బయాలజీలో కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ప్రక్రియలో భాగంగా అత్యధికంగా ఆక్సిజన్ని ఉత్పత్తి చేసేది రావి ఆకు. తామ్రం, రాగి ఎందుకు తీసుకుంటున్నారంటే ప్రజెంట్ మనం ఆరోగ్యపరమైన నియమాలు పాటించిన వారిలో రాగి పాత్రల్లో వాటర్ చేసుకోవడం, ఫుడ్ పెట్టుకోవడం చేస్తున్నాం. అది కూడా ఆరోగ్యరీత్యా మంచిది. అందుకు ఆ రకంగా ఉద్దేశించి సైంటిఫిక్గా దీన్ని పెట్టడం జరిగింది. అలాగే గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైన చోటు కూడా రావి చెట్టే. ఆ రావి చెట్టు ఆకు మాదిరిగా ఉన్న ఈ పథకంతో పాటుగా రాష్ట్రపతి సంతకంతో కూడిన ఒక సర్టిఫికేట్ను కూడా బహూకరిస్తారు. చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, సర్టిఫికేట్. అయితే ఇక్కడ ఈ పథకాన్ని 5.8 సెంటీమీటర్ల పొడవుతో, 4.7 సెంటీమీటర్ల వెడల్పుతో, 3.1 మిల్లీమీటర్ మందంతో తయారు చేస్తారు. దీనిని టంకశాలలో తయారు చేస్తారు. కోల్కతాలో ఉన్నటువంటి టంకశాల, దీన్నే మనం ఇంగ్లీష్లో మింట్ అంటాం. ఈ టంకశాల దేశంలో 4 టంకశాలలు ఉన్నాయి. భారత
మార్కెట్లో ఆర్థిక వ్యవస్థలో చలామణికి అవసరమైన నాణ్యాలను తయారు చేసే చోటుని మనం టంకసాల అంటాం. ఆ టంకసాలల్లో ఈ భారతరత్న పథకాన్ని తయారు చేస్తారు. కోల్కతా, ముంబై, హైదరాబాద్, గ్రేటర్ నోయిడా అనే 4 చోట్లు మనకి టంకసాలలు ఉన్నాయి. అయితే ఈ టంకసాలల్లో ₹2, ₹1 నాణ్యం, ₹5 నాణ్యం, ₹10 నాణ్యాలు తయారవుతాయి. ఆ నాణ్యాలు ఎక్కడ తయారయ్యాయి అన్నది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ఆ కాయిన్ తయారైన సంవత్సరం ఉంటుంది. 2023 అనుకుందాం కాయిన్ తయారైంది. ఆ సంవత్సరం క్రింద ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ని బేస్ చేసుకుని మనం అది ఎక్కడ తయారైందో చెప్పొచ్చు. ఈ క్రింద నక్షత్రం బొమ్మ ఉంది అనుకోండి, అది హైదరాబాదులో తయారైంది అని అర్థం. అలాగే చుక్క డాట్ ఉంది అనుకోండి, అది చుక్క ఉంటే నోయిడాలో తయారైంది అని అర్థం. అలాగే డైమండ్ సింబల్ ఉంటే అది ముంబైలో తయారైంది అని అర్థం. స్టార్ ఉంటే హైదరాబాద్, చుక్క ఉంటే నోయిడా, డైమండ్ ఉంటే ముంబై, ఏ సింబలు లేకపోతే అది కోల్కతాలో తయారైంది అని అర్థం. అయితే ఈ పథకాన్ని గ్రహీతకి భారత రాష్ట్రపతి మెడలో అలంకరించడం జరుగుతుంది. ఆ మెడలో ఈ భారతరత్న పథకాన్ని అలంకరించినప్పుడు తెలుపు రంగు రిబ్బన్తో అలంకరిస్తారు. వైట్ కలర్ రిబ్బన్, తెలుపు రంగు రిబ్బన్తో దీనిని మెడలో రాష్ట్రపతి గ్రహీతకి అలంకరిస్తారు. దానితో పాటుగా రాష్ట్రపతి సంతకంతో కూడిన ఒక సర్టిఫికేట్ని ప్రదానం చేస్తారు. అయితే భారతరత్న గ్రహీతకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు తీసుకుంటే 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జనతా పార్టీ. ఆ జనతా పార్టీ ఈ భారతరత్న పురస్కారాన్ని రద్దు చేసింది. ఆ తరువాత 2 సంవత్సరాల్లో మరలా ఎన్నికలు రావడంతో 1980లో ఎన్నికలు జరిగి ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి అవడంతో 1980లో భారతరత్నాన్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. అలాగే 1991లో రాజీవ్ గాంధీ గారికి మరణించిన తరువాత ఈ అవార్డుని ప్రకటిస్తే సత్యపాల్ ఆనంద్ అనేటువంటి ఒక న్యాయవాది ఈ అవార్డు ప్రకటన పైన భోపాల్ హైకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తి చెందకపోవడంతో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. దాంతో సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా 1993, 1994లలో ఈ భారతరత్న పురస్కారాన్ని ఎవ్వరికీ ప్రకటించలేదు. అలాగే 1992లో భారతరత్నాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్కి మరణానంతరం ప్రకటించారు. అయితే బోస్ కుటుంబము ఆ మరణానంతర భారతరత్నాన్ని తీసుకోవడానికి తిరస్కరించడం జరిగింది. దాంతో ప్రభుత్వము 1997లో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ప్రకటించిన ఆ భారతరత్నాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు భారతరత్న ప్రకటించి వెనక్కి తీసుకున్న ఏకైక అవార్డు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డు. 1992లో ప్రకటించి 1997లో వెనక్కి తీసుకోవడం జరిగింది. దెన్ ఇప్పుడు ఈ అవార్డుని మొట్టమొదటగా 1954లో ముగ్గురికి ప్రకటించారు. చక్రవర్తుల రాజగోపాలాచారి, స్వతంత్ర భారతదేశపు చిట్ట చివరి భారతీయ గవర్నర్ సివి రామన్ ఈ అవార్డు పొందిన మొట్టమొదటి శాస్త్రవేత్త. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి ఈ అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి ఈయన. వీళ్ళు ముగ్గురికి 1954లో మొట్టమొదటి అవార్డును ప్రకటించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భారతరత్న పొందిన తొలి ముగ్గురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే. ఆ తరువాత మొట్టమొదటిగా ఈ హైలైట్స్ని చూస్తే భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ
1955లో ఆయన భారతరత్న పొందారు. భారతరత్న పొందిన తొలి రాష్ట్రపతి ఎవరు? భారతరత్న పొందిన తొలి ఇంజనీర్ ఎవరు అని అడిగితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1955. భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు, తొలి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇద్దరికీ 1955లోనే వచ్చింది. భారతరత్న పొందిన తొలి రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1962. రాష్ట్రపతి హోదాలో పొందిన వ్యక్తి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు, కానీ ఆయనకు వైస్ ప్రెసిడెంట్ హోదాలో వచ్చింది. అలాగే భారతరత్న పొందిన రెండవ ఉపరాష్ట్రపతి ఎవరు అంటే జాకీర్ హుస్సేన్ 1963. హైదరాబాదులో జన్మించి భారతరత్న పొందిన తొలి వ్యక్తి జాకీర్ హుస్సేన్. అలాగే మరణించిన తరువాత భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారికి అవార్డుని ప్రకటించడం జరిగింది. భారతరత్న పొందిన తొలి మహిళ ఎవరు అని అడిగితే ఇందిరాగాంధీ. 1971లో ఇందిరాగాంధీకి ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. ఈ అవార్డుని 1977లో రద్దు చేశారు అని చెప్పారు. రద్దు చేయడానికి ముందు ఈ అవార్డుని ఎవరికి ప్రకటించారు అంటే కె కామరాజ్ నాడార్. 1976లో ఆయన అవార్డు పొందడం జరిగింది. అలాగే చాలా ఇంపార్టెంట్, పునః ప్రారంభించిన తరువాత భారతరత్నాన్ని 1980లో తొలిసారిగా ఎవరికి ప్రకటించారంటే మదర్ తెరీసా. 1980. ఆటోమేటిక్గా మదర్ తెరీసా భారతరత్న పొందిన రెండవ మహిళ. అలాగే పునః ప్రారంభించిన తరువాత ఈ అవార్డు పొందిన తొలి పురుషుడు ఎవరు అని అడిగితే ఆచార్య వినోబా భావే 1983. ఈ అవార్డుని ఇప్పటి వరకు ఇద్దరు విదేశీయులకి ప్రకటించడం జరిగింది. భారతరత్న పొందిన తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, పాకిస్తాన్. 1987లో ఆయనకి ఈ పురస్కారం లభించింది. భారతరత్న పొందిన రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికాకి చెందిన ఈయన 1990లో భారతరత్న పొందడం జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని సరిహద్దు గాంధీ అని, బాద్షా ఖాన్ అని పిలిస్తే నెల్సన్ మండేలా గారిని మడీబా దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు. అలాగే భారతరత్న పొందిన తొలి సినిమా నటుడు ఎవరు అని అడిగితే ఎంజి రామచంద్రన్ 1988. భారత రాజ్యాంగ రచనా పితామహుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు ప్రకటించారంటే 1990. అలాగే మరణించిన తరువాత తొలిసారిగా ఒక మహిళకి ప్రకటించబడడం జరిగింది. ఆ మహిళ ఎవరు అంటే అరుణా అసఫ్ అలీ. ఈ అరుణా అసఫ్ అలీ గారికి 1997లో ఈ పురస్కారం లభించింది. భారత క్షిపణి పితామహుడుగా పిలువబడే, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఈ పురస్కారాన్ని 1997లో ప్రకటించారు. ఈ అవార్డు పొందిన తొలి సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి. 1998 మధురై షణ్ముగం సుబ్బలక్ష్మి గారు. భారతరత్న పొందిన తొలి ఆర్థికవేత్త ఎవరంటే ప్రొఫెసర్ అమర్త్య సేన్. 1999. భారతరత్న పొందిన తొలి ప్లేబ్యాక్ సింగర్ ఎవరంటే లతా మంగేష్కర్ 2001. భారతరత్న పొందిన తొలి క్రీడాకారుడు ఎవరంటే సచిన్ రమేష్ టెండూల్కర్ 2014. అలాగే దాని తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం 2014 సచిన్ టెండూల్కర్తో పాటుగా ఈ అవార్డుని సిఎన్ఆర్ రావు గారికి ప్రకటించారు. చింతామణి నాగేశ రామచంద్రరావు, ఆయన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, కెమిస్ట్రీ సైంటిస్ట్. అలాగే ఈ పురస్కారాన్ని అతి చిన్న వయసులో ఎవరికి ప్రకటించారు? చిన్న వయసు గ్రహీత సచిన్ రమేష్ టెండూల్కర్. భారతరత్నాన్ని అతి పెద్ద వయసులో పొందినది దొందు కేశవ్ కార్వే. దొందు కేశవ్ కార్వే
అతి పెద్ద వయసులో భారతరత్న పొందారు. సచిన్ టెండూల్కర్ గారికి 40 సంవత్సరాల వయసులో భారతరత్న వస్తే దొందు కేశవ్ గారికి 100వ సంవత్సరం బతికుండగా పొందడం జరిగింది. దొందు కేశవ్ కార్వే. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే దొందు కేశవ్ కార్వే గారికి 1958లో భారతరత్న ప్రకటించారు. ఆయన 100వ సంవత్సరంలో రావడం వలన ఆయన సాధారణంగా ఈ ప్రజెంటేషన్ సెరిమనీ అంతా కూడా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. ఆయన రాలేకపోవడంతో మహారాష్ట్రకు చెందిన ఈయన ముంబైలో ఈయనకి ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడికే భారత రాష్ట్రపతి వెళ్ళి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దొందు కేశవ్ కార్వే గారికి అవార్డును ప్రదానం చేశారు. ఢిల్లీ బయట భారతరత్న అవార్డు ప్రధానోత్సవం జరగడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆయనకు ప్రజెంట్ చేశారు. వాజ్పేయి గారు కూడా మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉండడంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీలోనే తన ఇంటికి వెళ్ళి ఇచ్చారు. ఢిల్లీ బయట జరిగిన ఏకైక సంఘటన దొందు కేశవ్ కార్వే గారికి ఇచ్చిన అవార్డు. రైట్. అయితే భారతరత్న అనేటువంటి ఈ పురస్కారాన్ని ఇప్పటి వరకు 53 మందికి ప్రకటించడం జరిగింది. భారతరత్నాన్ని 2024లో ఫిబ్రవరి 9 వరకు ప్రకటించినటువంటి అవార్డుల్లో 53 మందికి ప్రకటించారు. ఈ 53 మందిలో మరణించిన వారికి ప్రకటించినటువంటివి 18 అవార్డులు. 18. ఇది చాలా దగ్గరలో మొన్నటికే 17 అని రాశారు. మరలా కర్పూరి ఠాకూరు వరకు 17 రాశారు. మళ్ళీ 3కి ప్రకటించారు కదా అని 20 అవ్వలే. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కేంద్ర హోంశాఖ అధికారిక వెబ్సైట్లో చూస్తే 2019 వరకు మరణించిన వారికి ప్రకటించినవి 14 ఉన్నాయి. ఇప్పుడు కర్పూరి ఠాకూరు, పివి నరసింహారావు గారు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ 4 కలిపితే 18 మందికి మరణించిన తర్వాత ప్రకటించబడినది. అలాగే ఈ అవార్డు పొందిన భారత ప్రధానుల సంఖ్య, ఇది కీలకం, ప్రధానుల సంఖ్య 9. 9 మంది ప్రధానమంత్రులుగా భారతదేశానికి చేసిన వారికి ఈ పురస్కారం లభించింది. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, గుల్జారీలాల్ నందా, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్. మొత్తం 9 అవార్డులు ప్రధానమంత్రులకి ప్రకటించినవి. అలాగే భారతరత్న పొందిన రాష్ట్రపతులుగా చేసిన వారి సంఖ్య, రాష్ట్రపతులుగా చేసిన వారు 6 ఉన్నారు. రాష్ట్రపతులుగా చేసిన వారు 6. సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ. ఈ 6 రాష్ట్రపతులుగా పనిచేసి భారతరత్నాన్ని పొందారు. అలాగే భారతరత్న పొందిన వారిలో మహిళల సంఖ్య 5 మాత్రమే. 53 మందిలో మహిళలు 5 మాత్రమే ఉన్నారు. ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, అరుణా అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. అలాగే భారతరత్నాన్ని పొంది ప్రస్తుతం బ్రతికున్న వారి సంఖ్య 4 మాత్రమే. ప్రస్తుతం బ్రతికున్న వారి సంఖ్య 4. అంటే 53 మంది గ్రహీతలలో ప్రజెంటు 4 బతుకున్నారు. సచిన్ టెండూల్కర్, సిఎన్ఆర్ రావు, ప్రొఫెసర్ అమర్త్య సేన్, ఎల్కే అద్వానీ గారు 4 మాత్రమే బ్రతుకున్నారు. 49 మంది మరణించారు. అత్యధికంగా ఏ రాష్ట్రం నుంచి ఈ పురస్కారాన్ని పొందారు అంటే ఉత్తరప్రదేశ్ నుంచి 9, తమిళనాడు నుంచి 9, మహారాష్ట్ర నుంచి 8. ఉత్తరప్రదేశ్ నుంచి 9 మంది, తమిళనాడు నుంచి 9 మంది. తమిళనాడు నుంచి పొందిన 9వ వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఉత్తరప్రదేశ్ నుంచి పొందిన 9వ వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. కాబట్టి ఈ డేటా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే భారతరత్నతో పాటుగా నోబెల్ బహుమతిని పొందిన వారి సంఖ్య 4 ఉన్నారు. భారతరత్నతో పాటుగా నోబెల్ బహుమతిని పొందిన వారు 4. ఆ 4లో ఒకటి
సివి రామన్, మదర్ తెరీసా, నెల్సన్ మండేలా, ప్రొఫెసర్ అమర్త్య సేన్, నలుగురు. అలాగే భారతరత్నతో పాటుగా ఆస్కార్ అవార్డు పొందినది ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన సత్యజీత్ రే. సత్యజీత్ రే 1992లో ఆస్కార్ గవర్నర్ల అవార్డు, అదే 1992లో భారతరత్నాన్ని సత్యజీత్ రేకి ప్రకటించడం జరిగింది. ఇది భారతరత్నకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం. ఖచ్చితంగా ఇంపార్టెంట్.